కలలో క్యారెట్ కనిపిస్తే ఏం జరుగుతుంది? కలలో క్యారెట్ యొక్క బైబిల్ అర్థం. మనమందరం సమగ్రతను కాపాడుకోవాలి మరియు నైతికతను కలిగి ఉండాలి. ఇది కలలు కనే వారందరికీ ఈ కల యొక్క బైబిల్ సందేశం. మన జీవితంలో ఎవరికీ ఏ తప్పు చేయకూడని మార్గంలో మనం నడవాలి మరియు నైతికతకు విరుద్ధమైన పనులను ఎల్లప్పుడూ నివారించాలి. కలలో క్యారెట్ యొక్క ఆధ్యాత్మిక అర్థం. కలలో క్యారెట్ చూసినప్పుడు మీ ఆధ్యాత్మిక వృద్ధి నెమ్మదిగా కానీ బలంగా ఉంటుందని అర్థం. తెలిసి లేదా తెలియకుండా మీరు జీవితంలో సరైన మార్గంలో ఉన్నారు. మీరు చేయాల్సిందల్లా ఎవరి మనోభావాలను గాయపరచకుండా మరియు సరళమైన మరియు నిజాయితీతో కూడిన జీవితాన్ని గడపడం. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. కలలో క్యారెట్ తినడం. మీరు క్యారెట్ తినాలని కలలు కన్నప్పుడు మీరు మీ సమక్షంలో జీవించాలి మరియు మీ జీవితాన్ని పూర్తి స్థాయిలో జీవించాలి అని అర్థం. మీరు మీకు కేటాయించిన ప్రతి పని లేదా లక్ష్యాన్ని నిజాయితీగా చేయాలి మరియు మీ ఉత్తమంగా ఇవ్వడానికి ప్రయత్నించాలి. అంటే మీరు లేదా మరొకరు కలలో క్యారెట్ తినడం చూడటం అంటే అదే. మీరు సరైన దిశలో కష్టపడి పనిచేసినప్పుడు మీరు జీవితంలో క్యారెట్ లాగా సేంద్రియ పెరుగుదలను చూస్తారు. కలలో క్యారెట్ కొనడం. కొనాలనే కల అంటే మీరు అదృష్టాన్ని స్వాగతిస్తున్నారని మరియు మీ జీవితం నుండి దురదృష్టాన్ని బయటకు నెట్టివేస్తున్నారని అర్థం. దేవుని దూతలు మీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నారు మరియు మీరు చేయాల్సిందల్లా వారిని మీ జీవితంలోకి ప్రవేశించి మీకు సరైన మార్గాన్ని చూపించమని అడగడమే. మీ పోరాటం కఠినమైనది మరియు మీ ఫలాలు మీరు ఊహించిన దానికంటే చాలా తీయగా ఉంటాయి. చింతించకండి, మీ పని వృధా కాదు. ఇది ఉపచేతన మనస్సు నుండి వచ్చే సందేశం. కలలో క్యారెట్ అమ్మడం. మీరు క్యారెట్ అమ్ముతున్నట్లు కలలు కన్నప్పుడు మీరు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారని మరియు మీ జీవితంలో అత్యంత అవసరమైనది మీ పని మరియు మీ జీవితం పట్ల మీ స్పష్టమైన ఉద్దేశ్యాలు అని అర్థం. క్యారెట్ అమ్మడం అంటే అనవసరమైన ఆలోచన మరియు అభద్రత అని మీరు చూసినప్పుడు. జీవితంలో మీరు ఎవరూ ఒకరు కానవసరం లేదు. మీరు ఇతరుల నుండి భిన్నంగా ఉంటారు మరియు ఈ జీవితంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైనవారు మరియు దేవుడు మనల్ని సృష్టించిన వ్యక్తిలా మనం జీవించాలి. కలలో క్యారెట్లను పండించడం. కలలో క్యారెట్ కోసే కల అంటే భావోద్వేగ విస్ఫోటనం. మీరు ఏడవాలనుకుంటే మిమ్మల్ని మీరు ఆపుకోకండి. మీ మనస్సు మరియు ఆత్మ విశ్రాంతి పొందే వరకు ఏడవండి మరియు అది మీ జీవితం నుండి ఒత్తిడి మరియు ఆందోళనను పొందుతుంది మరియు ఆ కల మీ జీవితం నుండి అన్ని ప్రతికూల భావోద్వేగాలను విడుదల చేయడం గురించి చెబుతుంది. కలలో క్యారెట్ కోయడం. కలలో క్యారెట్ కోసుకుంటున్నట్లు చూసినప్పుడు అది స్వీయ సందేహం మరియు తక్కువ ఆత్మగౌరవాన్ని సూచిస్తుంది. కలలు కనే వ్యక్తి అన్ని సందేహాలను వదిలించుకోవాలి మరియు వారి పనిపై దృష్టి పెట్టాలి ఎందుకంటే అది వారికి అనుకూలంగా ఉంటుంది మరియు అన్ని విషయాలకు అర్థం ఉండదు ఎందుకంటే అవి పరధ్యానం తప్ప మరేమీ కాదు. కాబట్టి సందేశం ఏమిటంటే జీవితంలోని ఈ దశలో అత్యంత ముఖ్యమైనది చేయండి మరియు మీ పనిపై మరియు మీపై నమ్మకం ఉంచండి. కలలో క్యారెట్ సలాడ్. కలలు కనే వ్యక్తి సానుకూల వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు మరియు వారు మార్గనిర్దేశకులు మరియు ఇతరులను ప్రేరేపించడానికి ఇష్టపడతారు. ఈ కల యొక్క సందేశం ఏమిటంటే క్యారెట్ సలాడ్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది మరియు మన శరీరాన్ని ఆరోగ్యంగా చేస్తుంది. కలలు కనే వ్యక్తి విజయం సాధిస్తాడు మరియు దానిని పొందడంలో ఇతరులకు సహాయం చేస్తాడు. కలలో క్యారెట్ ఊరగాయ. క్యారెట్ ఊరగాయ కల మీ జీవితంలో జరిగిన కొన్ని చిన్న దురదృష్టకర సంఘటనల గురించి చెబుతుంది. ఎవరైనా మీ జీవితంలో జోక్యం చేసుకోవడానికి అనుమతిస్తే మీ తీపి కాఫీలో ఉప్పు వేయవచ్చు. మీ గురించి జాగ్రత్తగా ఉండండి మరియు మీ ముఖం మీద మీ గురించి ఎక్కువగా తీయగా మాట్లాడే వ్యక్తులకు దూరంగా ఉండండి. కలలో కుళ్ళిన క్యారెట్లు. కుళ్ళిన క్యారెట్ల కల అర్థం ఏమిటంటే కలలు కనేవాడు సరైన జీవిత మార్గంలో లేడు, కానీ ఇతరులు తప్పు అని మరియు తాము సరైనవారని నిరూపించుకోవాలని కోరుకుంటాడు. ఇది కలలు కనేవారికి మంచి సంకేతం కాదు. కలలో క్యారెట్ జ్యూస్ అంటే ఏమిటి? మీరు కలలో క్యారెట్ జ్యూస్ గురించి కలలు కన్నప్పుడు అది కొంత అదృష్టం, వరాలు మరియు చట్టపరమైన విషయాలలో విజయాన్ని సూచిస్తుంది. జీవితంలోని అనేక అంశాలలో కలలు కనేవారికి ఇది మంచి కల. కలలో క్యారెట్ తింటున్న కుందేలు. ఎవరైనా ఒక కలలో కుందేలు క్యారెట్లు తింటున్నట్లు చూస్తే వారికి త్వరలో కొన్ని పెద్ద అవకాశాలకు తలుపు తెరుచుకుంటుందని అర్థం. వారి జీవితంలో సానుకూల పాత్ర పోషిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పడం వారు మర్చిపోకూడదు. కలలో ఎవరో క్యారెట్ ఇస్తున్నారు. ఎవరైనా క్యారెట్ దానం చేస్తున్న కల జీవిత అనుభవాల నుండి నేర్చుకోవాలనే సంసిద్ధతను,
ప్రస్తుత జీవితంలో జరుగుతున్న సంఘటనల గురించి ఒక వ్యక్తికి ఉన్న స్పృహను, జీవితం నుండి పాఠం నేర్చుకోవడాన్ని మరియు వారి జీవితం నుండి కొత్త విషయాలను నేర్చుకోవడాన్ని సూచిస్తుంది. కలలో ఎవరికైనా క్యారెట్ ఇవ్వడం. మీరు కలలో ఎవరికైనా క్యారెట్ ఇస్తున్నట్లు చూసినప్పుడు అది ఆర్థిక మరియు ఆరోగ్య నష్టాన్ని సూచిస్తుంది. ఇది మంచి కల కాదు మరియు కలలు కనే వ్యక్తి అప్రమత్తంగా ఉండాలని మరియు చెడు ఆహారపు అలవాట్లు మరియు మద్యపానం చేయవద్దని మరియు సంపదను అధికంగా ఖర్చు చేయకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని హెచ్చరిస్తుంది. కలలో క్యారెట్ కోయడం. కలలు కనేవాడు క్యారెట్ తరిగినట్లు కలలో చూసినప్పుడు, అది పోరాట స్ఫూర్తిని అర్థం చేసుకుంటుంది మరియు వాటి గురించి ప్రేమపూర్వక సవాళ్లు మరియు సమస్యలను చెబుతుంది. కలలు కనేవాడు మార్గాన్ని కనుగొనేవాడు మరియు జీవితంలో వెర్రి సాకులు చెప్పడానికి ఇష్టపడడు. ఆ కలలు కనేవారి సానుకూల దృక్పథాన్ని తెస్తుంది. కలలో క్యారెట్లు తీయడం. ఈ కల ఒకరి జీవితంలో నాయకత్వం, ఆధిపత్యం మరియు అధికారాన్ని సూచిస్తుంది. ఇది కలలు కనేవారి ధైర్యం మరియు ఎప్పటికీ వదులుకోని వైఖరిని సూచిస్తుంది మరియు మొత్తం మీద ఇది కలలు కనేవారికి మంచి కల. కలలో క్యారెట్ విసరడం. మీరు కలలో క్యారెట్ విసిరేస్తున్నట్లు కలలు కన్నట్లయితే, మీరు మీ జీవిత రహస్యాలను మీలోనే ఉంచుకోవాలి మరియు వాటిని బయటపెట్టడం వలన మీరు పెద్ద సమస్యలో చిక్కుకోవచ్చు. మీరు అమాయక ఆత్మ మరియు ఇతరుల ముందు మీ జీవితం గురించి బహిరంగంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ దృష్టిని పనిపై ఉంచండి మరియు వారు ఈ కలను చూసినట్లయితే, వారు వారి జీవితంలో చేయగలిగే ఏకైక మంచి పని అదే. కలలో క్యారెట్ వంట. కలలో క్యారెట్ వంట చేయడం అంటే వారు తమ ప్రస్తుత జీవితానికి సంబంధించిన కొన్ని పరిష్కారాలను కనుగొనడానికి చాలా కష్టపడుతున్నారు. వారు కనీసం ఊహించనప్పుడు వారి అన్ని సమాధానాలు లభిస్తాయి కాబట్టి వారు వదులుకోకూడదు. మీ జీవితంలో ఏదో వంటకం వంట చేస్తోంది మరియు రెసిపీ వండినప్పుడు అది మీ జీవితంలో కొత్త రుచులను తెస్తుంది, ఎందుకంటే మీరు చాలా కాలంగా వెతుకుతున్న సమాధానాలకు ఇది దారి తీస్తుంది. కలలో పెద్ద క్యారెట్. పెద్ద క్యారెట్ కల అంటే మీరు ఎల్లప్పుడూ మీ కోసం మరియు మీరు సరైనవారని భావించే వ్యక్తుల కోసం నిలబడటానికి ఇష్టపడే వ్యక్తి అని అర్థం. మీ జీవితంలోని తప్పులు మరియు చెడు వ్యక్తులపై చర్య తీసుకోవడం మీరు మీ కర్తవ్యంగా తీసుకుంటారు. ఇది కలలు కనేవారికి అన్ని కోణాల్లో శుభప్రదమైన కల. కలలో చిన్న క్యారెట్. ఈ కలలు కనేవారికి మీరు కఠినమైన పరిస్థితుల్లో కూడా చల్లగా ఉండాలని మరియు దూకుడుగా మరియు మనస్తాపం చెందకుండా ప్రశాంతమైన మనస్సుతో విషయాలను సులభంగా నిర్వహించాలని చెబుతుంది. జీవితంలోని అతిపెద్ద సమస్యలను ఆలోచించి పరిష్కరించగలిగేలా దేవుడు మనకు మెదడును ఇచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే, దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. వెల్కమ్ టు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఫాలోవర్స్కి అండ్ సబ్స్క్రైబర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు. కాకపోతే లైక్ చేయడం, షేర్ చేయడం, ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు. దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్, ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటి గురించి తెలుసుకొని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్, షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఛానల్ 2020 ఆ టైంలో స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నిజంగా నాకు ఒక 3-4 సార్లు వచ్చింది, అది కూడా 8,000 అంతే. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, ప్రతి షార్ట్ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ ఫ్యామిలీ గ్రూప్లో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. చిన్న పని నా కోసం చేస్తే నేను ఇంకా డెఫినెట్గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు, మీ ప్రతి కమెంట్కి కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. మీకు వచ్చిన కళలను ఎక్కడ ఉన్నా సరే వాటి గురించి తెలుసుకొని వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ప్లీజ్.